డే 11th ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ ఆలూ పరాటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. ఫస్ట్ నేను ఆలూని ఉడికించుకొని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసి కొంచెం చిట్పట్టమన్నాక చిన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ అండి. మీకు ఎంత చిన్నగా పాసిబుల్ అయితే అంత చిన్నగా కట్ చేసుకోండి. పరాటా కదా, మనకి బయటకి స్ప్రెడ్ కాకుండా నీట్గా ఉంటుంది. ఎంత చిన్నగా కట్ చేస్తే అంత చిన్నగా. సో నెక్స్ట్ కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు ఏంటంటే కొంచెమే వేసాను, మనకి మళ్ళీ తీసుకోవడానికి ఉండదు కదా అని చెప్పేసి. సో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వచ్చేసి 10 to 12 లీవ్స్ అండి, అంతే జస్ట్ ఫర్ టేస్ట్. అవి కూడా వేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో పుదీనాతో ఏంటంటే టేస్ట్ అనేది మనకి బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకనే నేను కొంచెం పుదీనా అనేది వేసాను. సో నెక్స్ట్ కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్రెష్గా నూరింది అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. సో మనకి ఇది కొంచెం ఫ్రై అయింది కదా, నెక్స్ట్ మనం ఉడికించిన ఆలు ఉంది కదా, దీన్ని ఏంటంటే చేతితో మెదపకూడదు. మనకి కొంచెం లంప్స్ లాగా ఉందంటే పరోటా అనేది మొత్తం చితికిపోతుంది. సో అందుకే నేను తురుముకున్నాను. సో ఆ తురుము కూడా వేసేసి మనము అందులో కొంచెం ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వచ్చేసి ఒక 1.5 స్పూన్ అట్లా వేసాను. అది కూడా వేసి కలుపుకోవాలి. సో మనకి ఏంటంటే ఆలు అనేది మంచిగా కంబైన్డ్గా దగ్గరగా కావాలి, అట్లా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్కి వచ్చేసి కారము ఒక 1.5 స్పూన్ అలా పట్టిందండి. సో కారం కూడా వేసి అది దగ్గరకు వచ్చేంత వరకు మంచిగా కలుపుకొని మనము దీన్ని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, మనకి ఆలు పరాటాకి ఆలు పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో మనం దీన్ని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఆలు పరాటా అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరు ట్రై చేశారో కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇది గోధుమ పిండి, మనకి చపాతీ కన్నా కొంచెం లూజ్గా ఉండాలి కన్సిస్టెన్సీ. సో అట్లా కలిపి పెట్టుకున్నాను. సో మనకి కొంచెం ముద్ద తీసుకొని చపాతీ లాగా చేసుకున్న తర్వాత కొంచెం ఏంటంటే మందంగా ఉండాలి. సో అప్పుడు మనకి కర్రీ అనేది బయటకు రాకుండా ఉంటుంది. దాన్ని ఇలా పొట్లీలాగా చేసి పైన ఎక్సెస్ డౌ అనేది నేను తీసేసి మెల్లగా దాన్ని దగ్గరికి ప్రెస్ చేసుకొని మనకి పిండి ఉంటుంది కదా, అది పైన వేసి ఇట్లా జెంటిల్ ప్రెస్ ఇవ్వండి. బాగా హార్డ్గా అనొద్దు, చిన్న చిన్నగా చేసుకోవాలి. సో అప్పుడే మనకి పరోటా అనేది నీట్గా మంచిగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా లైట్ ప్రెస్ ఇవ్వండి అంతే, బాగా హెవీ ప్రెస్ మాత్రం ఇవ్వద్దు. సో చూసారు కదా, మనకి ఇక్కడ పరాటా అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు పరాటా అనేది ఘీతో రోస్ట్ చేసుకుంటే ఇష్టమా లేదంటే బటర్తో రోస్ట్ చేసుకుంటే ఇష్టమా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనకు పరోటా ప్రిపేర్ అయిన తర్వాత మనం పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయ్యాక దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత మనకి పరోటా కూడా పెనం మీద వేసి మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పరోటా అనేది బాగా ఫ్రై అవుతుంది, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి పరోటాలోకి నంచుకోవడానికి పక్కన ఆనియన్స్ అండ్ పెరుగు, మ్యాంగో చట్నీ అనేది టేస్ట్ బాగుంటుందండి. మీకు దేంతో తింటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, మనకి పరోటా రెడీ అయిపోయినట్టే. సో మనకి పరోటా అనేది రెడీ అయిపోయింది కదా, రెడీ టు సర్వ్ అనమాట. సో ఫ్రెండ్స్, మన ఎస్ఎస్ క్రియేటివ్స్ని లైక్, షేర్ అండ్ ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.